సో మీరు నేను మీకు చార్ట్‌లో ఒక లింక్ పెట్టాను. చార్ట్‌లో ఒక లింక్ పెట్టాను. జస్ట్ చూడండి. ఇక్కడ మీకు చార్ట్ అనే దాంట్లో ఒక లింక్ పెట్టాను. దాన్ని క్లిక్ చేయండి. అందరూ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తారా? వర్క్ అవుతుందా? ఇక్కడ ఉంది కదరా? ఓపెన్ కాలేదా? ఎందుకు ఓపెన్ కాదు? సార్ చూడు, మొత్తం కాపీ చేసుకుని ఓపెన్ చేయి. మొత్తం కాపీ చేసుకుని ఓపెన్ చేయండి. శనివారం మార్నింగ్ 8 లోపల, లేదా ఈవినింగ్ చేద్దామా? ఈవినింగ్ అంటావా? సరే, మళ్ళా షెడ్యూల్. ఒక్క నిమిషం. క్లాస్ వర్క్ మళ్ళా పోవాలి. నేను చేయాలంటే మీరు చేయలేరులే, ఇది నేను చేయాలి. సో నేను చేయాలంటే మళ్ళీ ఎడిటింగ్ పోవాలి. ఓకే, ఇక్కడ టైం షెడ్యూల్ టైం ఉంది కదా, ఇక్కడ తీసుకునేసేసి టైం మార్చేసుకోవాలి. ఇది 12వ తేదీరా? 12వ తేదీ ఏమందాము? 11 PM అని పెడతా. నైట్ 11 PM అనుకోండి. ఓకేనా? ఏరా 11 PM అని పెడతాను. జస్ట్ ట్రై చేయండి, దయచేసి ట్రై చేయండి దీన్ని. 11 PM రైట్. సో అసైన్మెంట్ రాసి మీరు దాన్ని స్కాన్ చేసి ఒక PDF ఫామ్లోకి మార్చుకొని దీంట్లో పోస్ట్ చేయండి. మీకు పోస్ట్ చేసే ఆప్షన్ మీ దగ్గర కనిపిస్తుంది, జస్ట్ చూడండి, మీకు తెలుస్తుంది. ఒకవేళ కనిపించకపోతే నాకు మళ్ళీ ఫోన్ చేయండి. రైట్. ఏమమ్మా కనిపించకపోతే ఏం చేస్తారా? ఇప్పుడే కూడా చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మధ్యాహ్నం 2 పీరియడ్లు ఏదో ఉంది కదా, అంత లోపల ప్రయత్నం చేయండి. రైట్. ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము? చెప్పండి. గాస్ ఎలిమినేషన్ మెథడ్ అని చెప్పుకున్నాం. గాస్ ఎలిమినేషన్ మెథడ్. సో గాస్ ఎలిమినేషన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్, మర్చిపోమాకండి. అది క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా ఉంటుంది. సో గాస్ ఎలిమినేషన్ మెథడ్ అనేటువంటి దాన్ని లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే, మీకు మెటీరియల్ కూడా మీ దగ్గర ఉంటుంది, జస్ట్ ఒక్కసారి రివైజ్ చేసి నేను స్టార్ట్ చేస్తాను. సో గాస్ ఎలిమినేషన్ మెథడ్ అన్నప్పుడు ఏమొస్తున్నాయా, మనం ఆ ఈక్వేషన్స్ మనకు ఒక 3 ఈక్వేషన్స్ అయితే ఇస్తారు కదా, ఆ 3 ఈక్వేషన్స్లో ఏం చేస్తాము? ఈక్వేషన్ 1 గాస్ ఎలిమినేషన్ మెథడ్ జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈ విధంగా ఒక 3 ఈక్వేషన్స్ ఇస్తారు మనకి. 3 ఈక్వేషన్స్ ఇస్తే 1వ ఈక్వేషన్ వాడుకొని 2, 3 అనేటువంటి ఈక్వేషన్స్లో ఎక్స్ కోఎఫిషియంట్ని ఏం చేసుకోవాలా? 0 చేసుకోవాలా. దాని తర్వాత ఆ ప్రాసెస్లో అంటే 1, 2ను వాడుకునేది ఎక్స్ని తొలగించుకునేది, 1, 3ను వాడుకునేది ఎక్స్ని తొలగించుకునేది. దేంట్లో ఎక్స్ని తొలగించుకోవాలా? 1, 2ను వాడుకొని 2వ సమీకరణంలో ఇది ఉంటుంది కదా, ఎక్స్ వై జెడ్ ఇట్లేదు వస్తుంది ఈక్వేషన్స్. సో అందులో ఎక్స్ ప్లేస్లో 0 తెచ్చుకోండి 2వ ఈక్వేషన్లో. అట్లాగే 3వ ఈక్వేషన్లో కూడా ఇక్కడ 0 తెచ్చుకోండి. దానికి వచ్చినటువంటి దానికి మనకి పేర్లు ఏం పెట్టుకుంటున్నాము? 4, 5 అని పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాము? ఈ 4, 5ని కూడా సాధించాలి. 4, 5ని మళ్ళా సాల్వ్ చేసి మనకి ఇంకొక ఈక్వేషన్ దానికి ఒక పేరుగా అంటే పెట్టుకోండి. అది జెడ్లో ఏదో ఈక్వేషన్. అందుకే జస్ట్ మర్చిపోయింటారేమో ఒకసారి రివైజ్ చేస్తున్నా. చేశారా? అది కంప్లీట్ చేశారా? గుడ్, వెరీ గుడ్. సో నేను ఊరికి జస్ట్ మర్చిపోయింటారేమని కొంతమంది మళ్ళీ రివైజ్ చేస్తున్నారా. సో మనం గాస్ ఎలిమినేషన్ మెథడ్ అనేది ఏమిటి, ఒక్క నిమిషమే కంప్లీట్ చేస్తాను. సో 1వ ఈక్వేషన్ వాడుకొని 2, 3 నుండి ఎక్స్ని తొలగించుకోవాలి. ఆ ప్రాసెస్లో 4, 5 సమీకరణలు వస్తాయి.
4, 5 నుంచి సాల్వ్ చేస్తే మనకి జెడ్లో ఒక సమీకరణం వస్తుంది. దాని నుంచి జెడ్ కనుక్కుంటాము. జెడ్ కనుక్కున్నాక మళ్ళీ వై వస్తుంది. వై కనుక్కున్నాక మళ్ళీ ఎక్స్ వస్తుంది. సో ఇది మనం నేర్చుకున్నటువంటి మొన్న మెథడ్. సో ఇక్కడ ఈక్వేషన్స్ లాగా తీసుకొని చేసాం. బట్ ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ జస్ట్ ఒక్కసారి దాని కొంచెం ఎక్స్టెన్షన్ అంటే గాస్ జోర్డాన్ అని మనం ఆల్రెడీ ఎక్కడ చేసామంటే గాస్ జోర్డాన్ మెథడ్ ఇంటర్మీడియట్లో మనం చేసిన గాస్ జోర్డాన్ మెథడ్ అని గుర్తుందా? ఇంటర్మీడియట్లో గాస్ జోర్డాన్ అనేటువంటి మెథడ్ని మనం చేసాము. ఓకే, చేయలేదనా? గాస్ జోర్డాన్ ఏం మాట్లాడండి రా. గాస్ జోర్డాన్ అనేది చేయలేదా? సరే, ఓకే, సమాధానం టక్టగా చెప్పండి అమ్మా. సో గాస్ జోర్డాన్ మెథడ్, దీని ముందు మనం నేర్చుకున్నటువంటిది గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఇంతసేపు నేను డిస్కస్ చేసినది. సో ఇక్కడ చూడండి, దిస్ మెథడ్ ఈజ్ ఓకే. జస్ట్ ఒక్కసారి 1 minute. సో ఇక్కడ ఏం రాస్తాడు? దిస్ మెథడ్ ఈజ్ మోడిఫికేషన్ ఆఫ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఏది? గాస్ జోర్డాన్ అనేటువంటిది గాస్ ఎలిమినేషన్ మెథడ్లో ఎలిమినేషన్ మెథడ్కి కొంచెం మోడిఫికేషన్. గమనించుకోండి, గాస్ జోర్డాన్లో 1ని వాడుకొని 2, 3లో ఎక్స్ని తొలగించినాము, మళ్ళా వైని తొలగిస్తాము, మళ్ళీ జెడ్ని కనుక్కుంటాము, జెడ్ నుంచి మళ్ళీ వై వస్తుంది, వై నుంచి మళ్ళీ ఎక్స్ వస్తుంది. అది ప్రొసీజర్ గాస్ ఎలిమినేషన్ మెథడ్లో. ఈ గాస్ జోర్డాన్ మెథడ్ అనేది ఏంటి అంటే గాస్ ఎలిమినేషన్ మెథడ్కి మోడిఫికేషన్ అంటాడు. అంటే కొంచెం ఎక్స్టెన్షన్ మెథడ్, మోడిఫికేషన్. ఏం చేస్తాడు ఈ మెథడ్లో? చూడండి, ఇన్ దిస్ మెథడ్ అన్నోన్స్ ఆర్ ఎలిమినేటెడ్ సో దట్ ది ఎలిమినేషన్ ఈజ్ ఇన్ డయాగ్నల్ ఫార్మ్. అంటే ఇక్కడ ఏమంటే, ఇక్కడ గమనించుకోండి, ఇక్కడ రాసాం కదా. సో మనకి తెలిసిందే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఇంటర్మీడియట్లో మనం నేర్చుకున్నాం. సో ఇచ్చినటువంటి ఈ 3 ఈక్వేషన్స్ని ఏం చేస్తాము? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అన్ని కలిపి, అంటే ఆ పక్క ఉండేటువంటి B1, B2, B3 కూడా ఈ పక్క తీసేసుకొనిస్తే మనకేమొస్తుందంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. అన్ని కలిపి రాస్తే దాన్నే ఇక్కడ ఏబి అని రాస్తుంటాం. ఇక్కడ సో ఏబి అని రాస్తుంటాం. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని ఏం చేయాలా? ఈ విధంగా డయాగ్నల్ మ్యాట్రిక్స్ లాగా మార్చుకోవాలి. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని ఇది కూడా అదే మోడలే, కాకుంటే అక్కడ ఈక్వేషన్స్ లాగా సాల్వ్ చేసాము ఎలిమినేషన్ మెథడ్లో. ఈ గాస్ జోర్డాన్ మెథడ్లో ఏం చేస్తాము? ఇక్కడ చూడండి, బై ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అన్నట్టు. ఇది మనం ఇంటర్మీడియట్లో చేసినటువంటిది. బై ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అంటే R2 అంటే R1 వాడుకొని ఏం చేయాలా? R1 అంటే తెలుసు కదా, ఫస్ట్ రో ఇది. ఓకే, నెక్స్ట్ ఏమి సెకండ్ రో, నెక్స్ట్ ఏమి థర్డ్ రో అంటాం. సో ఫస్ట్ రోని వాడుకొని 2, 3 సెకండ్ రో, థర్డ్ రో అంటే ఈ ప్లేస్లో A11, A13 ప్లేస్లో ఇదేం చేసుకున్నారు? ఇక్కడ 0 తీసుకొచ్చుకున్నారు. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ రోను వాడుకొని ఆ విధంగా 0 తీసుకుంటాడు. నెక్స్ట్ స్టెప్ ఏమంటే సెకండ్ రోను వాడుకొని, అంటే ఇక్కడ ఏమైతే వచ్చి ఉంటుందో దాన్ని వాడుకొని ఏం చేయాలా? ఇక్కడ 0 తెచ్చుకుంటాడు. ఈ ప్లేస్లో 0 తెచ్చుకుంటాడు. అప్పుడు మనకేమొస్తుంది? ఎన్ని 0 వచ్చింది? ఇక్కడ కింద బాటమ్నే చూసుకోండి, ట్రయాంగిల్ లాగా 0, 0, 0 అంటే నేను చెప్పేది ఇదిరా. సో ఈ విధంగా అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటాం దీన్ని. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్లోకి మార్చుకోవాలి. ఇలా మార్చుకుంటే మనకేమొస్తుందంటే జస్ట్ చూడండి, ఇలా మార్చుకుంటే మనకేమొచ్చింది? ఇక్కడ గమనించుకోండి, నేను చెప్పేది ఇక్కడ గమనించండి. 1 = గామా అంటే అర్థం ఏమంటే ఇది దీనికి తగిలించుకోవాలా. 1, 0, 0, 0 సంథింగ్ ఏదో వచ్చింది కదా. సో అక్కడ Z = గామా అనేది దాని సొల్యూషన్. Z = గామా. తర్వాత Y = బీటా. నెక్స్ట్ X = ఆల్ఫా అనేది రిక్వైర్డ్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, ఓకే. సో ఇది మీకు ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటిది, మీకు ఇంటర్మీడియట్ డిస్కస్ చేసి ఉంటారు. సో ఎనీహౌ ఇది గాస్ జోర్డాన్లో ఏమైతే కాన్సెప్ట్ వాడినామో అక్కడ ఈక్వేషన్స్ రూపంలో సాల్వ్ చేసాము. ఇక్కడ మ్యాట్రిక్స్ రో ఆపరేషన్స్ వాడుకొని, మ్యాట్రిక్స్ దట్ ఈస్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకొని అందులో రో ఆపరేషన్స్ అప్లై చేసి
దాన్ని ఈ విధంగా అప్పర్ ట్రయాంగిల్, దీని అప్పర్ ట్రయాంగిల్ అంటాం, ఎందుకంటే ఇక్కడ మాత్రమే ఎలిమెంట్స్ ఉంటాయి. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఫార్ములాకి మార్చుకొనేసేసి ఆ విధంగా x ఈక్వల్స్ టు ఆల్ఫా, y ఈక్వల్ టు బీటా, z ఈక్వల్ టు గామా అనేటువంటి సొల్యూషన్గా తీసుకొచ్చుకుంటాం. రైట్, బాగానే ఉంది. అయితే ఇక్కడ చూడండి, అదేదో నోట్ ఏదో రాశారు, నోట్ ఏం లేదు. ఇన్ ది అబోవ్ థియరం ది మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ ఫైనల్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే, అక్కడ అట్లా వచ్చింది. సో ఎనీహౌ మనకి ఎంతసేపు అయినా ఫస్ట్ కాలంలో సున్నాలు ఎక్కడెక్కడ వస్తుంది, ఎక్కడెక్కడ రావాలి, ఎక్కడెక్కడ రావాలి. సెకండ్ కాలంలో సున్నా ఎక్కడ రావాలి. ఈ 3 సున్నాలే మనకి ఇంపార్టెంట్. ఆ 3 సున్నాలు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్లు అనేది మనకు వచ్చేస్తుంది. పైన వచ్చిన సున్నాలకు సంబంధం లేదు. ఇప్పుడు నేను రౌండ్ అప్ చేస్తేనే ఆ సున్నాలే మనకు ఇంపార్టెంట్. దట్ ఈస్ ఫైనల్ మ్యాట్రిక్స్. దాన్ని ఎట్లా తీసుకొస్తున్నాము? రో ఆపరేషన్స్, నాట్ కాలం ఆపరేషన్స్, ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అప్లై చేసుకొని దాన్ని సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ నోట్ నెంబర్ 2 ఏం రాశారు? ఇన్ ది ఫైనల్ మ్యాట్రిక్స్ ఇఫ్ 0 ఈజ్ అబ్టైన్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ 1, అది విషయం. 1 అనే ప్లేస్లో 0 కానీ వచ్చిందంటే దెన్ అండ్ ఇన్ ది సేమ్ రోస్ లాస్ట్ ఎలిమెంట్ ఆల్ఫా, బీటా, గామా ఈజ్ 0, దెన్ ది సిస్టమ్ హ్యాస్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్. అంటే ఇక్కడ విషయం ఏమంటే ఇన్ ది ఫైనల్ మ్యాట్రిక్స్ ఇఫ్ 0 ఈజ్ అబ్టైన్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ 1 అంటే అర్థం ఏమంటేనా, ఇక్కడ నేను చెప్పేది ఈ ప్లేస్ ఉంది కదా, రౌండ్ అప్ చేసి మీకు అర్థమైంది కదా. ఈ ప్లేస్లో ఒకవేళ 0 వచ్చింది అనుకోండి, మరి అక్కడ మనము జెడ్ ఈక్వల్ టు గామా అని రాయలేమాడ, ఎందుకంటే ఈ 3 సున్నాలు అయిపోయింటది, ఈ 3 సున్నాలు అయిపోయి ఉంటుంది. సో కాబట్టి జెడ్ ఈక్వల్ టు గామా అని రాయలేము, అందుకే ఇక్కడ రాసుండేదా ఇఫ్ 0 ఈజ్ అబ్టైన్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ 1 అండ్ ఇన్ ది సేమ్ రోస్ లాస్ట్ ఎలిమెంట్ ఆల్ఫా ఆర్ బీటా ఆర్ గామా ఈజ్ either 0, then the system has infinite number of solutions. అది గమనించుకోండి. సో దాన్ని ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్, దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంది అంటాడు. నెక్స్ట్ రెండవ పాయింట్ అదేమంటే నాన్ జీరో ఏది నాన్ జీరో చెప్పండి. ఆల్ఫా ఆర్ బీటా ఆర్ గామా ఈజ్ 0. ఆల్ఫా కానీ ఇక్కడ చదవండి, ఈడ ఆల్ఫా ఆర్ బీటా ఆర్ గామా ఈజ్ 0, దెన్ నెంబర్ 1 అది ఈజ్ 0, దెన్ ది సిస్టమ్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఆల్ఫా కానీ బీటా కానీ గామా కానీ ఏ ఒక్కటి 0 అయినా ఇచ్చినటువంటి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి ఎన్ని సాధనలు ఉంటాయంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి అని చెప్తాము. ఇది గుడ్డి గుర్తు, మర్చిపోద్దండి, ఈ ఇంపార్టెంట్ నోట్ ఇది. నెక్స్ట్ నెంబర్ 2 ఏమంటే మళ్ళీ ఇక్కడ నుంచి చదువుకోవాలి. ఆల్ఫా ఆర్ బీటా ఆర్ గామా ఈజ్ నాన్ జీరో, దెన్ ది సిస్టమ్ హ్యాస్ నో సొల్యూషన్. సిస్టమ్ హ్యాస్ నో సొల్యూషన్. జస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చూద్దాం, ఒక్క నిమిషం చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, సాల్వ్ ఆ ఎస్ అనేది ఎక్స్ట్రా, సాల్వ్ ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే, ఇది గమనించుకుంటా. ఇది ఏం చేశారంటే ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అప్లై చేశారు. అంటే ఇక్కడ ఒకసారి దీని నేను మీకు చెప్పమంటే చెప్తాను. సో ఓకే, మీకు అర్థమవుతుందా? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఇచ్చిన ఈ పైన ఎగ్జాంపుల్ మనం చూపించిన దాంట్లో 5 2 1 12 1 4 2 15 1 2 5 12. దీన్ని ఏం చేయాలా? ఫస్ట్ రోని వాడుకొని సెకండ్ రో థర్డ్ రోలో ఈ ప్లేస్లో 0 తెచ్చుకోవాలా. ఈ 1 1 అనే ప్లేస్లో 0 తెచ్చుకోవాలా. సో అది రూల్. నెక్స్ట్ అది అయిపోయినాక, అంటే అది మీకు ఇక్కడ రాసింది అడ్డంగా రాసినా కానీ మీకు అర్థమవుతుంది లేదు నాకు తెలీదు. సో చూద్దాం ఇంకో ప్రాబ్లం ఏమైనా. ఓకే, సరే ఈ ప్రాబ్లం ఎత్తేద్దాం. జస్ట్ ఒక్కసారి చూడండి. ఒక్క నిమిషం. ఓకే, సో ఒకసారి అక్కడ మీకు ఏమవుతుందో ఆ ప్రాబ్లం నాకు ఒకసారి చెప్తారా? చెప్పగలుగుతారా ప్రాబ్లం ఏమన్నా?
చెప్పి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ మా అని చెప్పరా. చెప్పు వినపడుతుంది. 5 to 1. ఓకే, రాశాను. 1 4 2 15. నెక్స్ట్ మా 5 20. ఇంతేనా? అంతే కదా. దిస్ ఈజ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాడు. దట్ ఈస్ ఏబి అని కూడా రాయొచ్చు. సో దట్ ఈస్ ఆగ్మెంటెడ్. మనం ఇంటర్మీడియట్ నేర్చుకున్నటువంటిది. ఇప్పుడు దీన్ని ఏమంటాము? R1 అంటాము, దీన్ని R2 అంటాము, దీన్ని R3 అంటాం. అంతే కదా. రో 1, రో 2, రో 3. సరే, ఇప్పుడు నా ఉద్దేశం ఏమంటే ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉండేటువంటి ఫస్ట్ కాలం ఉండే ఎలిమెంట్ ఏంది? 5 కదా. ఫస్ట్ కాలం ఉండే ఎలిమెంట్ ఏంది? 5. ఈ 5 అనేటువంటి దాన్ని వాడుకొని జస్ట్ ఒక నిమిషం రాస్తే కన్ఫ్యూజ్ అవుతారేమో. సో 5 అనేటువంటి జస్ట్ 1 minute. ఈ 5 ఇక్కడ 5 ఉంది కదా. ఈ 5ను వాడుకొని ఏం చేయాలా? ఈ 1 ఇక్కడ 1 అనేటువంటి ఇదే గుడ్డి గుర్తు నేర్చుకోండి. మళ్ళీ మర్చిపోతుందండి. ఇంటర్మీడియట్లో మనం నేర్చుకుని మళ్ళీ గుర్తు రాలేదేమో అనుకుంటే నేను ఇప్పుడు చెప్పేది నేర్చుకోండి సార్. సో 5ను వాడుకొని ఇక్కడ ఏం చేయాలి? మనము 5ను వాడుకొని ఏం చేయాలా? 1 1 అనే చోట సున్నాలు తెచ్చుకోవాలి. 1 1 అనే చోట సున్నాలు తెచ్చుకోవాలి. అది రూల్, ఇంకేం లేదు. సో అప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఆపరేషన్స్ వేద్దాం. ఇక్కడ 1 చోట 0 ఉండాలంటే 5ను వాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మిగతాదన్నీ మర్చిపోండి. మిగతాది మనకు సంబంధం లేదు. సో 5 1 1 మాత్రమే మన కంటికి కనిపించాలి. సో 5ను వాడుకొని ఇక్కడ అంటే 1 1 అనే చోట 0 తెచ్చుకోవాలి. సో ఏం చేద్దామంటే R1లో ఎటువంటి మార్పు చేయొద్దండి. నెక్స్ట్ 5 into R2 రెండవ అడ్డు వరుసని 5తో గుణకారం చేస్తే ఈ ప్లేస్లో 5 కింద ఉండేటువంటి 1 చోట 5 అనేది వచ్చేస్తుంది. మైనస్ ఏం చేద్దాము? R1 చేయండి. అది ఆపరేషన్, రో ఆపరేషన్. నెక్స్ట్ అట్లాగే 5 into R3 వేయండి, మైనస్ R1 వేయండి. అంతే కదా. మైనస్ R1 వేస్తాం. రైట్. ఇప్పుడు నాకు చెప్పండి అప్ప, ఏం జరుగుతుందో చెప్పి మీరే డైరెక్ట్గా. ఇప్పుడు జస్ట్ చూడండి, ఇక్కడ ఏం మార్పు చెల్లి నేను 5 2 1 12 ఇది అట్లే ఉంటుంది. 5 2 1 12 జస్ట్ 5 2 1 12. రైట్. సో ఫస్ట్ రోలో ఏం మార్పు లేదు. సెకండ్ రోలో జస్ట్ ఈ పక్కన రాసినటువంటి ఈ ఆపరేషన్స్ ప్రకారంగా నాకు ఎంత వస్తుందో మీరే చెప్పాలి. ఖచ్చితంగా ఎక్కడ ఏమొచ్చేస్తుందిరా? 0నే కదా. చూడండి, 1ని 5తో గుణకారం చేస్తే ఇక్కడ 1ని 5తో గుణకారం చేస్తే ఏమవుతుందా? 5 అయిపోతుంది. 5 మైనస్ 5 అంటే దట్ ఈస్ 0. నెక్స్ట్ R3 అంటే ఈ అడ్డు వరుసని ఏం చేయాలా? 5తో గుణకారం చేస్తే ఇక్కడ 0 అయిపోతుంది. అయిపోయింది అడిగి. నెక్స్ట్ నాకు చెప్పండి, 4 అనే చోట ఏమొస్తుందో చెప్పాలా? ఎట్లా? 5 4 20 మైనస్ 2 అంతే కదా. 5 4 20. రైట్, గుడ్. నెక్స్ట్ మా 5 2 10 అంతే కదా. R2 అనే చోట 2 వేసుకోండి. 5 2 10 మైనస్ 1 9. రైట్ మా, చెప్పండి. 15 into 5 75. 75 మైనస్ 12 60. 75 మైనస్ 12 63. గుడ్. నెక్స్ట్ మా 2 చోట 10 minus 2. నెక్స్ట్ 5 25 మైనస్ 1 దట్ ఈస్ 24. నెక్స్ట్ అబ్బా 100 minus 12.
అంతేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు కూడా ఆన్ చేసి కొంచెం ఉంటారా చాందని. సో అంటే అందరూ ఆన్ చేస్తే ఎక్కువ వస్తాను అందుకోసం మనకి వెళ్ళేది. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి సెకండ్ రోలో మనకి 18, 9, 63 ఉంది. సెకండ్ రోని మనం ఏం చేద్దామంటే 9తో డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ రోని కొంచెం సింప్లిఫికేషన్ కోసం అంతకుమించే లేదు. సో థర్డ్ రోని 8తో డివైడ్ చేస్తే మనకు ఆ రో మొత్తం కొంచెం తగ్గుతుంది. అంటే నెక్స్ట్ ఏం చేద్దామంటే 5, 2, 1, 12. రైట్, 5, 2, 1, 12 బాగానే ఉంది. సో నేను ఇక్కడ ఏం ఆపరేషన్ వేస్తానంటే చెప్పండి, R2 డివైడెడ్ బై 9 ఇది ఒక ఆపరేషను. ఓకే, ఒక్క నిమిషం. ఏం రాయడం లేదునా? యా, R3 డివైడెడ్ బై 8. ఇప్పుడు చెప్పండి అమ్మా ఏమొస్తుందో. జీరో ఆ పక్క ఏముంది 2 80 అదేంటి 63 ఉంది కదా. నెక్స్ట్ మా 0 8 ఒకట్లు 88 ఉంది కాబట్టి 7. రైట్, ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలంటే ఓకే, ఈ రెండును వాడుకొని మనకు పైన ఏముంది మనకు సంబంధం లేదు. రెండును వాడుకొని ఒకటే అనే చోట 0 తెచ్చుకోవాలి, వేరే ఇంకేం లేదు. ఆడ మీకు మెటీరియల్ ఏమైనా ఇచ్చినా మనకు సంబంధం లేదు. మెటీరియల్ గురించి చూడొద్దండి. నేను ఇప్పుడు ఏమైతే చెప్తున్నానో అదే రూల్ ఫాలో అవ్వండి. అందరికి ఈజీగా మీకు ఆన్సర్లు ఈజీగా వస్తాయి, అర్థమవుతుంది కూడా. గాస్ జోర్డాన్ మెథడ్ అనేటువంటిది. సో ఏం చేస్తారంటే రెండును వాడుకొని అంటే R1లో ఏం మార్పు నేను చేయలేదు. R1 అట్లే ఉంటుందప్ప. నెక్స్ట్ R2 కూడా అట్లే ఉంటుంది, నాకు దానికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఎంతసేపున అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, వేరే ఇంకేం లేదు. నెక్స్ట్ ఏం చేద్దాము, 2 ఇంటూ R3. ఇంకటి 1 ఉంది కాబట్టి 1 ప్లేస్లో 2 రావాలి కాబట్టి మైనస్ R2 సరిపోలా. రైట్, ఇక్కడ ఏమొస్తుంది చూడు 5, 2, 1 జెడ్ అనుకోద్దంటారా 5, 2, 1, 12. రైట్, నెక్స్ట్ 0 ఈ ప్లేస్లో ఇక్కడ 2 అట్లే ఉంటుంది, 1 అట్లే ఉంటుంది, 7 అట్లే ఉంటుంది. ఇక్కడికి వస్తే 0 ఇక్కడ 0 అయిపోయింది. ఇప్పుడు చూద్దాం 2 ఇంటూ R3 2 3 6 మైనస్ 1 సెకండ్ అడ్డు రెండవ అడ్డు వరుసలో 1 కదా ఉండేది రెండు పక్కల. 6 మైనస్ 1 అంటే ఇక్కడ 5 రా. నెక్స్ట్ 11 2 22 మైనస్ 7 22 మైనస్ 7 ఎంతమ్మా 15. రైట్, ఇంతేరా అయిపోయింది. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ వచ్చేసింది. ఇంకేం చేద్దాము, ఇంప్లైస్ అని పెట్టేయండి. ఇంప్లైస్ అని పెట్టేసి ఏం చేస్తారు, ఈ పక్క ఏముందిడా 5z ఈక్వల్ టు 15. ఇంకేం లేదు మనం చేసేది. 5z ఈజ్ ఈక్వల్స్ టు 15. therefore z ఈజ్ ఈక్వల్స్ టు 15/5 అంటే 3 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, లేదా ఇంకొక పని చేద్దామా మనం, ఒక్క నిమిషం. అంటే ఇలా వేసే బదులు అంటే చేసుకోవచ్చు డైరెక్ట్ కూడా. అంటే మనము దీని నుంచి ఈక్వేషన్స్ లాగా రాసుకుంటే బాగుంటుంది, కొంచెం క్లియర్గా ఉంటుంది. ఈక్వేషన్స్ లాగా అంటే 5x + 2y + z = 12 అట్లా. ఒక నిమిషం.
ఇంప్లైస్ అని పెట్టి 5x ప్లస్ 2y నా రైట్ ప్లస్ 2y ఇది 2y రా ప్లస్ z ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇది 1 అనుకుందాం 1 గిన్నో నాకు తెలియదు 1 కదా ఆ పక్కన 1 2 3 డేస్ ఉంటే ఇక్కడ పేర్లు మార్చుకోండి నెక్స్ట్ 2y ఇక్కడ x లేదు x పక్కన 0 ఉంది రెండవ అడ్డు వరుస చూసుకోండి 0 ఇంటూ x అంటే దట్ ఇస్ 0 వదిలేసేయండి 2y ప్లస్ z ఈక్వల్ టు 7 2y యా 2y ప్లస్ z ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇది 7 రబ్బా సరే కనపడలేదు 7 7 రా ఇది సరిగా రాయడం లేదు దీన్ని నెంబర్ 2 అని అనుకోండి నెక్స్ట్ లాస్ట్లో ఉండేది ఎంత ఉంది 5z ఈజ్ ఈక్వల్స్ టు 15 దీన్ని నెంబర్ 3 సో ఈ విధంగా ఇలా అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ వచ్చేస్తే మనం ఇట్లా రాసుకోవచ్చు నెక్స్ట్ ఏం రాద్దాము ఇక్కడ పక్కలో ఫ్రమ్ 3 z ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా రాయండి 3 నెక్స్ట్ ఫ్రమ్ 2 డైరెక్ట్గా రాస్తున్నాను 2y ఏమొస్తుందా 2y ఈజ్ ఈక్వల్స్ టు 7 మైనస్ z దట్ ఈస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 7 మైనస్ z ఎంత మర్చిపోయినాను 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 2y ఈజ్ ఈక్వల్స్ టు 4 y ఈజ్ ఈక్వల్స్ టు 2 నెక్స్ట్ ఏముంది ఫ్రమ్ 1 అన్నాయి ఫ్రమ్ 1 5x ఈజ్ ఈక్వల్స్ టు దాని సబ్జెక్ట్గా రాసుకోండి 5x ఈక్వల్ టు ఈ y z అమ్మకి తీసేసుకోండి అంటే 5x ఈజ్ ఈక్వల్స్ టు 12 మైనస్ 2y యా 2y మైనస్ z అని రాయండి దట్ ఈజ్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 12 మైనస్ 2y మైనస్ z ఓకే 12 మైనస్ 2 ఇంటూ y ఎంతనా మర్చిపోయినాను 2నా 2 మైనస్ z అంటే 3 ఇది ఒకసారి కంప్లీట్ చేసుకు వెళ్ళిపోతుంది నెక్స్ట్ క్లాస్ చూద్దాం సో 12 మైనస్ 4 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతరా 12 మైనస్ 7 రైట్ మా x is equals to 1 therefore x is equals to 1 y is equals to 2 next z is equals to 3 ఏం రాస్తారా రిక్వైర్డ్ సొల్యూషన్ ఓకే దెన్ మీకు ఇది సేవ్ చేసి పెడతాను మీకు మెటీరియల్ కూడా దొరుకుతుంది తర్వాత చెక్ చేసుకోండి అమ్మా సో మధ్యాహ్నము 2 నుంచి ఉంది మనకు పీరియడ్స్ మీరు కానీ చెప్పినా చెప్పకపోయినా మీరు వచ్చేసాయి ఓకే 12 అయింది కదమ్మా సో మీకు ఇప్పుడు నేను వర్క్ చేసినంత కూడా మీకు మెటీరియల్ దొరుకుతుంది సో అక్కడ చూసుకోండి తర్వాత ఓకే మెటీరియల్ అంటే ఇక్కడ ఓకే రైట్ నెక్స్ట్ ఏమో పీరియడ్ ఉంటుంది కదా దానికి వెళ్ళండి మధ్యాహ్నం 2కి రండి అమ్మా ఇంకొంచెం వేరే డిఫరెంట్ మెథడ్ ఒకటి ఉంది దాన్ని డిస్కస్ చేద్దాం కొంచెం టిపికలే సో గాస్ జోర్డాన్ గాస్ ఎలిమినేషన్ అంతా ఈజీనే నెక్స్ట్ ఉండేది కొంచెము డిఫరెంట్గా ఆలోచించుకొని చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ గాస్ జోర్డాన్ అన్నా గాస్ ఎలిమినేషన్ అన్నా పెద్ద కష్టమైన ప్రాబ్లమ్స్ ఏం కావు సో ఖచ్చితంగా నేర్చుకోండి ఓకే మధ్యాహ్నం కలుద్దాం స్టాప్ చేస్తానమ్మా